నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నకిలీ విత్తనాల వల్ల మోసపోయిన తొట్టంబేడు మండల రైతులకు 14.29 లక్షల నష్టపరిహారం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చొరవతో 10 మంది రైతులకు అందిన సహాయం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్య భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన సమయాన్ని పెంచిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ శ్రీనివాసన్ దక్షిణ కైలాస నగర్ చెంచులక్ష్మి యానాది కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్ సబర్మతి నదిలో ప్రారంభమైన సీ ప్లేన్ సర్వీసులను మరో 14 చోట్ల ప్రారంభించడానికి కేంద్రం పచ్చ జెండా విజయవాడ ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్ సర్వీసుల ప్రారంభానికి అనుకూలంగా ఉందన్న విమానయాన శాఖ క్షేమంగా బయటకు వచ్చిన సదాశివకోన అటవీ ప్రాంతంలో తప్పిపోయిన బ్యాంకు ఉద్యోగులు సదాశివకోన తీర్థంపై వీటీ న్యూస్ ప్రత్యేక కథనం నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులకు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పరిహారం ఇప్పించారు తొట్టంబేడు మండలానికి చెందిన 10 మంది రైతులు 1009 రకం వరి పంట వేయగా దిగుబడి రాలేదు దీంతో తీవ్రంగా నష్టపోయారు తెలుగుగంగ కాల్వలో నీళ్లు పారుతుండడంతో తొట్టంబేడు మండలం రైతులు రెండో పంట కూడా పండించారు అయితే కొందరు రైతులు వేసిన వరి పంట పూర్తిగా నష్టపోయారు సిఆర్ 1009 రకం వరి వేసిన 10 మంది రైతులకు దిగుబడి రాలేదు జన్యులోపం కారణంగా 30 రోజులకే వెన్ను రావడంతో ధాన్యం తయారు కాలేదు పూర్తిగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించి వారికి నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు 10 మంది రైతులకు 14.29 లక్షల రూపాయలను పరిహారంగా అందజేశారు ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో నష్టపరిహారాన్ని రైతులకు అందజేశారు ఎమ్మెల్యే బ్యాంకుల్లో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి పంటలు పెట్టామని అయితే పూర్తిగా నష్టం రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు ఎమ్మెల్యే ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవాలని భావించామని అయితే ఆయన అండగా ఉండడంతో గట్టెక్కామని రైతులు సాయిబాబా నాయుడు బాబు నాయుడు చాముండేశ్వరి జగదీశ్వర్ రెడ్డి మునిరత్నం ప్రభాకర్ మునికుమార్ రాజశేఖర్ రెడ్డి బత్తిరెడ్డి సురేష్ బాబు తెలిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రోజురోజుకి భక్తుల రాక పెరుగుతుంది కరోనా కారణంగా తగ్గిన భక్తుల సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగింది దర్శనం వేళను కూడా అధికారులు పెంచడం జరిగింది కరోనా వల్ల తగిన భక్తుల సంఖ్య శ్రీకాళహస్తీశ్వర ఆలయంకు పెరుగుతున్నది శని ఆది సోమవారాల్లో 5000 మంది భక్తులు ఆలయానికి వస్తున్నారు 2000కు పైగా రాహుకేతు పూజలు జరుగుతున్నాయి కార్తీక మాసం సందర్భంగా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి దీంతో దర్శనం వేళలను మరో 2 గంటల పాటు పెంచారు ఈవో పెద్దిరాజు తెల్లవారుజామున 4:30 ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు 4:45 తిరుమంజనం ఉత్సవం 5 గంటలకు మంగళ వాయిద్యాలు 5:15 గోపూజ జరుగుతుంది 5:30 సుప్రభాతం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది స్వామి అమ్మవార్లకు మొదటి కాలం అభిషేకం కూడా అప్పుడే ప్రారంభమవుతుంది ఉదయం 7 గంటలకు రెండవ అభిషేకం 10 గంటలకు మూడవ కాలం అభిషేకం నిర్వహిస్తారు 10 గంటలకు చండీ హోమం నిత్య కళ్యాణోత్సవం ప్రారంభమవుతాయి మధ్యాహ్నం 4 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం ఉంటుంది ఆ తర్వాత మహాదీపారాధన నైవేద్యం మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రాత్రి 8 గంటలకు ఏకాంత సేవతో దర్శనం పూర్తవుతుంది శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈరోజు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈరోజు పట్టణంలోని శ్రీ దక్షిణ కైలాస నగర్ చెంచులక్ష్మి యానాది కాలనీలలో పర్యటించారు స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు చెంచులక్ష్మి యానాది కాలనీలో నీళ్లు సక్రమంగా రావడం లేదని స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు ప్రతిరోజు నీళ్లు రావడం లేదని ఒక్కోసారి 5 బిందెలు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉండదన్నారు మురుగునీటి కాలువలు లేకపోవడం వల్ల రోడ్లపైనే నీళ్లు పారుతున్నాయని దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు వెంటనే కాల్వల నిర్మాణం చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు అంతేకాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కరోనా లాంటి వైరస్లు రాకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు అవసరమైన ప్రాంతాల్లో వీధి లైట్లు కూడా వేయిస్తామన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న మరుగుదొడ్లు కూడా పరిశీలించారు ఈరోజు శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో
చెంచులక్ష్మి కాలనీలో పర్యటించడం జరిగింది. మున్సిపల్ కమిషనరు మరియు మా స్టాఫ్ తోటి ఏఈ, డిఈ అండ్ శానిటేషన్ అండ్ వారి స్టాఫ్తో శానిటేషన్ స్టాఫ్ తోటి ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే డ్రైన్స్ లేకపోవడం వల్ల ఈ వర్షపు నీరు ఈ రోడ్ల మీద ఉండిపోయి మరియు ఇళ్లలో కూడా వస్తున్నాయని కంప్లైంట్ చేశారు. అట్లానే చిన్న అట్లాంటివి రెక్టిఫై చేయాలని కోరారు. వాటి పరిశీలించి తప్పనిసరిగా కూడా డ్రైన్స్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటాము. శ్రీకాళహస్తి పట్టణ పోలీసులు ఈరోజు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 7 బాలులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించారు. 1 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈరోజు పట్టణంలోని పలు చోట్ల ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. పలు దుకాణాలు, చేపల మార్కెట్లలో పనిచేస్తున్న 7 బాలులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి తల్లిదండ్రులను, సంరక్షకులను పిలిపించి సూచనలు చేశారు. పిల్లలను పనులకు పంపి వారి ద్వారా ఆదాయం పొందడం చట్ట విరుద్ధమని, మరోసారి ఈ విధంగా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు పాఠశాలలకు మాత్రమే పంపాలని, పనికి పంపకూడదని స్పష్టం చేశారు. టీటీడీ అధికారులు వ్యాపార దృష్టితో ఆలోచించడం మాని భక్తులకు ఉచిత దర్శనం కల్పించే అవకాశం చూడాలని హిందూ ధార్మిక పరిరక్షణ సంస్థ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన శ్రీకాళహస్తిలో మాట్లాడుతూ ఆన్లైన్లో టికెట్లు తీసుకుని వారికి మాత్రమే దర్శనాలు చేస్తామని అధికారులు ప్రకటించడం అన్యాయమన్నారు. డబ్బులు చెల్లించిన వారికి భగవంతుని దర్శనం చేయిస్తామని చెప్పడం దారుణమని, ఉచిత దర్శనం భక్తులకు కూడా అవకాశం కల్పించాలన్నారు. హిందూ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందూ ఆలయాలకు, హిందూ ధర్మ పరిరక్షణకు ఖర్చు చేయాలని, ఇతర మతాల వారి అభివృద్ధికి ఖర్చు చేయకూడదని డిమాండ్ చేశారు. తిరుమలలో సాధారణ భక్తులకి ఉచిత దర్శనం ఏదైతే ఏర్పాటు చేయబడ్డదో దాన్ని తొలగించాలి, తీసేయాలనేటువంటి ఆలోచన వ్యక్తపరచడం జరిగింది. దీన్ని తిరుమల సంరక్షణ సమితి పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. శనివారం రోజు భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల లెక్క 24,000కు పైన చూపించారు. అందులో ఈ 3,000 మంది ఎక్కువైపోయినట్టుగా టీటీడీ వారు భావించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇది అన్యాయమని భావిస్తున్నాము. వివాహమైన 5 రోజులకే భర్త తనను వదిలివేయడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి భర్త ఇంటి ముందే నిరసన తెలియజేస్తున్నది. ఈ సంఘటన బుచ్చినాయుడు కండ్రిగ మండలం కనవనం బేడ్ గ్రామంలో చోటు చేసుకుంది. సత్యవేడు మండలంలో ఉన్న శ్రీ సిటీలో పనిచేస్తున్న 2 యువతి యువకులు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే 5 రోజులకే భర్త ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ యువతి బంధువులు, స్థానికుల సహకారంతో భర్త ఇంటి వద్దే పోరాటం చేస్తోంది. మండల కేంద్రమైన వరదయ్యపాలెంకు చెందిన వందన, కనవనం బేడ్ గ్రామానికి చెందిన ప్రసాద్ ఇద్దరు శ్రీ సిటీలో పనిచేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న 5వ రోజు కట్నం కావాలని ప్రసాద్ అడగడంతో వివాదం మొదలైంది. మరుసటి రోజు నుంచి ప్రసాద్ కనిపించకుండా పోయాడు. అయితే ఆ యువతి మాత్రం ప్రసాద్ ఇంటి వద్ద బంధువుల సహకారంతో పోరాటం చేస్తున్నది. ప్రేమించి వివాహం చేసుకున్నామని భర్త ఈ విధంగా వదిలి వెళ్లటం బాధగా ఉందని వందన ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు వందన, నాది వరదయ్యపాలెం మండలం. నేను కంపెనీకి వెళ్ళి వస్తున్నాను 4 సంవత్సరాలుగా. అక్కడ డ్రైవర్ ప్రసాద్ సిహెచ్ అనే అబ్బాయితో నాకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. 5 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. మళ్ళీ నన్ను కట్నం అనేసి వేధించి ఇంటికి తీసుకెళ్ళి వదిలేశాడు. నన్ను తీసుకెళ్ళమంటే నేనన్నా వెళ్ళిపోతాను ఇంట్లోంచి అనేసి వెళ్ళిపోయాడు. నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేసే వరకు నేను వీరింట్లోనే ఉంటాను. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో సేవలందించిన రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. అధ్యక్షురాలు ఉషా, కార్యదర్శి డాక్టర్ వెంకటరామన్ పలువురిని సన్మానించారు. తహసీల్దార్ జరీనా బేగం, డిప్యూటీ తహసీల్దార్ సుధీర్, రెవెన్యూ అధికారి అనిల్ బాబు, సర్వేయర్ హరినాథ్, వీఆర్ఓ కుమార్ తదితరులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చినాయుడు కండ్రిగ మండలం లక్ష్మీపురం గిరిజనులకు మాస్కులు, డెటాల్ సబ్బులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల ఎస్ఐ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ కార్యదర్శి గురువయ్య ఆధ్వర్యంలో గిరిజన కాలనీలోని పాఠశాల విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మాస్కులు, డెటాల్ సబ్బులను అందజేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. విద్యార్థులకు, స్థానికులకు మాస్కులు పంపిణీ చేసిన సిపిఐ వారిని ఆయన అభినందించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం రాధేశ్యామ్ జన్మదినం సందర్భంగా ఫోరం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు అన్నదానం నిర్వహించారు. రాధేశ్యామ్ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దారని, ఆయన వద్ద శిక్షణ పొందిన కళాకారులు మంచి గుర్తింపు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు, శిక్షకులు పాల్గొన్నారు. తిరుచానూరి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అధికారులు. కరోనా వైరస్ కారణంగా పరిమిత సంఖ్యలో టీటీడీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 11 నుండి 19 తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. అమ్మవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆచారం. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తిరుపతి జేఈఓ వసంతకుమార్ పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే నాడు నేడు పథకం ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చే పనిలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇకపై పాఠశాలలో చేరే విద్యార్థులకు టీసీలు అక్కర్లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రభావం ప్రైవేటు పాఠశాలలపై బాగా పడే అవకాశం కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలల్లో నిన్న తెరుచుకున్నాయి. తొలి రోజైన నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 99% హైస్కూళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 87.77% మంది ఉపాధ్యాయులు తొలి రోజున హాజరయ్యారు. ఇక 9వ తరగతి విద్యార్థులు 39.6, 62%, 10వ తరగతి విద్యార్థులు 43.65% హాజరయ్యారు. ఇక తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు టీసీలు అక్కర్లేదని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ వెలువరించింది. పాఠశాలలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని చోట్ల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా పాఠశాలల్లో చేరడానికి టీసీలు అక్కర్లేదని ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రభావం ప్రైవేటు పాఠశాలలపై ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఉత్సాహాన్ని చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం ప్రారంభానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది. 2 రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నదిలో ప్రారంభమైన సీప్లేన్ సర్వీస్ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త ప్రాజెక్టు విజయవాడ ప్రకాశం బ్యారేజీలో ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సీప్లేన్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీప్లేన్ సర్వీస్ విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్లు నిర్మించాలని భావిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్పోర్ట్ లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కార్ నిర్ణయానికి వచ్చింది. ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్లు నిర్మించాలని యోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సీప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన శాఖ కోరాయి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న పలు ఇంజనీరింగ్ పనులపై కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సమీక్ష నిర్వహించారు. జిల్లా సచివాలయం వేదికగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలువురు ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలులో ఉన్న రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, నాడు నేడు పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష చేశారు. చాలా రోజుల తర్వాత ఇంజనీరింగ్ శాఖ పనులపై పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్. జిల్లా సచివాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై ఏఈలు, డిఈలు, ఈఈలు హాజరయ్యారు. తొలుత జిల్లాలో అమలవుతున్న పలు ప్రాజెక్టులపై కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా వివరించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనసాగిస్తున్న ప్రాజెక్టుల తాజా పరిస్థితులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలెక్టర్కు వివరించారు. అనంతరం ప్రాజెక్టులపై మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల అన్ని ప్రాజెక్టులు పూర్తి అవ్వాలని, నాణ్యతతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా. జిల్లా సచివాలయంలోని సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్తో పాటు అభివృద్ధి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, మదనపల్లి సబ్ కలెక్టర్ జహనీవితో పాటు పలువురు ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నియమాలకు లోబడి ప్రభుత్వ పాఠశాలలు తెరిచామని, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వాహకులు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు కలెక్టర్. పాఠశాలలు కొనసాగించే క్రమంలో ప్రత్యేక శానిటేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రైవేటు పాఠశాలలు కొనసాగించాలన్నారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా. సదాశివకోన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కోసం వచ్చిన నెల్లూరు జిల్లాకు చెందిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు తప్పిపోవడం కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా అధికారులకు ఈ సమాచారం వచ్చింది. ఇక అడవిలో తప్పిపోయిన వారిని వెతకడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నం చేస్తున్న క్రమంలో తప్పిపోయిన వారు వడమలపేటకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగులు ఆదివారం రోజున చిత్తూరు జిల్లా సదాశివకోనకు వచ్చారు. ఆదివారం రాత్రి సదాశివకోన అటవీ ప్రాంతంలోనే ఉండి సోమవారం ఉదయం సదాశివేశ్వరుని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు ఉద్యోగులందరూ అడవిలో ట్రెక్కింగ్ వెళ్లారు. ఈ క్రమంలోనే తమను పికప్ చేసుకోవాల్సిందిగా ఓ ట్రాక్టర్ వారితో బేరం కుదుర్చుకున్నారు. అయితే అడవిలోకి వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగుల ఫోన్లు పనిచేయకపోవడం, ట్రాక్టర్ డ్రైవర్కు కూడా 10 మంది కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న నెల్లూరు జిల్లా పోలీసుల నుంచి చిత్తూరు ఎస్పీకి ఈ సమాచారం వచ్చింది. వెంటనే పుత్తూరు డీఎస్పీని పోలీసులు అప్రమత్తం చేశారు. ఇక మరి కాసేపట్లో అడవిని జల్లెడ పట్టే క్రమంలో తప్పిపోయిన 10 మంది వడమలపేటకు చేరుకున్నారు. దీంతో అటు పోలీసులు, ఇటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేట మండలం, వడమాలపేట మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న సదాశివ కోనలోని నిన్న 10 మంది బ్యాంకు ఉద్యోగులు తప్పిపోవడం కలకలం సృష్టించింది. అయితే తప్పిపోయిన వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సదాశివ కోన ఎక్కడ ఉంది, ఆ కోనకు వెళ్లే మార్గంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. ఓవైపు తిరుమల వెంకన్న స్వామి, మరోవైపు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జిల్లాలో కొలువై ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో దట్టమైన శేషాచల అభయారణ్యం అలుముకొని ఉంది. ఈ కొండకోణంలో అనేక దివ్యక్షేత్రాలు, ముక్తి తీర్థాలు కొలువై ఉన్నాయి. ఇలాంటి తీర్థాలలో అత్యంత ప్రధానమైనది సదాశివ కోన తీర్థం. సాక్షాత్తు పరమేశ్వరుడు కామాక్షి అమ్మ సమేతంగా సదాశివేశ్వరుడిగా ఈ అరణ్యాలలో వెలిశారని భక్తుల ప్రతీది. ఏర్పేడు మండలంకి దక్షిణ వైపున, వడమలపేట మండలానికి తూర్పు వైపున ఉన్న అరణ్యంలో సదాశివ కోన దివ్యక్షేత్రం వెలిసింది. శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమయ్యే కైలాసగిరి పర్వతాల కనుమలలో భాగంగా ఈ సదాశివ క్షేత్రం ఉంది. సదాశివ కోనకు వెళ్లాలంటే 3 అటవీ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పుత్తూరు రేణిగుంట జాతీయ రహదారిలోని తడుకు రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న తూర్పు వైపుగా ఒక మార్గం, వడమలపేటలోని చెంచమ్మ ఆలయం నుంచి మరో మార్గం ఉన్నాయి. ఇక ఏర్పేడు మండలంలోని చెల్లూరు గ్రామం మీదుగా మరో రోడ్డు మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో ట్రాక్టర్ల ద్వారా నేరుగా కోనకు చేరుకోవచ్చు. ఇక మిగిలిన 2 మార్గాలు కాలినడక ద్వారా దట్టమైన అరణ్యంలో ప్రయాణం సాగించి సదాశివ కోనకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ మంది భక్తులు పుత్తూరు రేణిగుంట జాతీయ రహదారిలోని మార్గం వైపుగా వెళ్తుంటారు. ఈ వైపుగా సుమారు 10 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత నాగులేరు గిరిజన గ్రామానికి చేరుకుంటాం. అక్కడ కొన్ని ప్రాచీన శివాలయాలు, సిద్ధ మఠాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని సహజసిద్ధంగా ఏర్పడిన నీటి చెలుమలు భక్తులకు తాగునీరు అందిస్తుంటాయి. ఇక్కడ వరకు వాహనాల్లోకి వెళ్లే భక్తులు కాసేపు సేద తీరిన అనంతరం తిరిగి దట్టమైన అరణ్యంలో పర్వతాన్ని అధిరోహించడానికి ముందుకు సాగుతారు.
ఇలా కొండల నడుమ పచ్చటి ప్రకృతి సోయగాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు భక్తులు. ఈ వెళ్లే క్రమంలో నాగశిలలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇలా సుమారు 3 గంటలు నడిచిన తర్వాత సదాశివ కోన దర్శనమిస్తుంది. ఓ భారీ కొండలోయలో సదాశివ ఈశ్వర స్వామి వెలిశారు. ఈ లోయలోకి దిగే భక్తులు సన్నటి నీటి ధారలు నడుమగా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలా ముందుకు వెళ్ళగానే 50 మెట్లపై ఉన్న స్వామివారి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయానికి పక్కనే భారీ జలపాతం మనకు కనిపిస్తుంది. స్వామివారి ఆలయం నుంచి ఆగ్నేయం వైపుగా మరో కిలోమీటర్ పర్వతాన్ని అధిరోహించినట్లయితే కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకుంటాము. ఈ క్షేత్రానికి చిత్తూరు జిల్లా స్థానిక భక్తులతో పాటు తమిళనాడు నుంచి నిత్యం వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నకిలీ విత్తనాల వల్ల మోసపోయిన తొట్టంబేడు మండల రైతులకు 14.29 లక్షల నష్టపరిహారం. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చొరవతో 10 మంది రైతులకు అందిన సహాయం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్య. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన సమయాన్ని పెంచిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ శ్రీనివాసన్. దక్షిణ కైలాసనగర్, చెంచలక్ష్మి, యానాది కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్. సబర్మతి నదిలో ప్రారంభమైన సీప్లేన్ సర్వీసులను మరో 14 చోట్ల ప్రారంభించడానికి కేంద్రం పచ్చ జెండా. విజయవాడ, ప్రకాశం బ్యారేజీలో సీప్లేన్ సర్వీసుల ప్రారంభానికి అనుకూలంగా ఉందన్న విమానయాన శాఖ. క్షేమంగా బయటకు వచ్చిన సదాశివ కోన అటవీ ప్రాంతంలో తప్పిపోయిన బ్యాంకు ఉద్యోగులు. సదాశివ కోన తీర్థంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.